హలో ఫ్రెండ్స్, కుంభమేళా అంటే ఏంటి? కుంభమేళాకు సంబంధించిన పూర్తి చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందువులు దీనిని ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025లో కుంభమేళా జనవరి 13వ తేదీ నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు అలహాబాద్ ప్రయాగ్లో జరుగుతుంది. అయితే అసలు ఈ కుంభమేళాను ఎందుకు నిర్వహిస్తారు? దాని చరిత్ర ఏమిటి? కుంభమేళాలో రకాలున్నాయా? ఈ కుంభమేళాలు నిర్వహించడం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరలా యాక్టివేట్ చేయడం వల్ల ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తుంటారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి ఎన్నో వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను మీ నుంచి ఆశించేది కూడా ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ప్లీజ్ అండి, దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. అమృతాన్ని గెలుచుకునేందుకు దేవతలు, అసురులు సముద్ర మథనం చేస్తారు. ఆ సమయంలో ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని నదులపై అమరత్వాన్ని ఇచ్చే అమృతం పడిందని చెప్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నక్షత్రాల స్థానం ప్రకారం కుంభమేళా సమయంలో ఆ పవిత్ర నదుల నీరు అమృతంగా మారుతుందని భక్తులు భావిస్తారు. అందుకే ఈ కుంభమేళా సమయంలో హిందువులు తమ పాపాలను పోగొట్టుకోవడానికి పవిత్ర నదుల వద్దకు వెళ్ళి ఉంటారు. కుంభ అంటే సంస్కృతంలో కుండ, కలశం అనే అర్థాలను ఇస్తుంది. అలాగే రాశులలో కూడా కుంభరాశి ఉంటుంది. ఈ రాశుల్లోనే కుంభమేళాను నిర్వహిస్తారు. మేళా అంటే జన సమూహం, కూటమి, జాతరను సూచిస్తుంది. పవిత్ర నదుల దగ్గర ఇలా కూటమిగా రావడమే కుంభమేళాగా పిలుస్తారు. సాధారణంగా కుంభమేళా అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళా అనేది ప్రతి 6 సంవత్సరాలకు చేస్తారు. హరిద్వార్, ప్రయాగుల్లో ఈ అర్ధ కుంభమేళా జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు చేస్తారు. ప్రయాగ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసికులలో ఈ పూర్ణ కుంభమేళా జరుగుతుంది. ఇలాంటి పూర్ణ కుంభమేళాలు 12 పూర్తి అయిన తరువాత, అంటే 144 సంవత్సరాలకు ఒక్కసారి మహాకుంభమేళా జరుగుతుంది. ఇది అలహాబాద్లో నిర్వహిస్తారు. ఇప్పుడు జరిగేది మహాకుంభమేళానే. అంటే 144 సంవత్సరాల తర్వాత చేసే ఈ మహాకుంభమేళా అలహాబాద్గా చెప్తోన్న ప్రయాగ్లో నిర్వహిస్తున్నారు. కుంభమేళా, అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా, మహాకుంభమేళా అంటే కుంభమేళాలో ఇన్ని రకాలున్నాయి. సూర్యుడు, బృహస్పతి గ్రహం స్థానాల ఆధారంగా కుంభమేళాను నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను నాసిక్లోని త్రయంబకేశ్వర్లో నిర్వహిస్తారు. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో చేస్తారు. బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహిస్తారు. ఇలా ప్రతి స్థానంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, బృహస్పతి స్థానాల ఆధారంగా లెక్కిస్తారు.
2013వ సంవత్సరంలో అలహాబాద్లో జరిగిన కుంభమేళాకు 30 మిలియన్లకు పైగా భక్తులు హాజరయ్యారు. ఇది గిన్నీస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ ఏడాది సుమారు 40 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్ వస్తారని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. మహాకుంభమేళాను ఆధ్యాత్మిక మేల్కొల్పుగా చూస్తారు. ఇది మత సామర్థ్యాన్ని పెంచే వేడుకగా చెప్తారు. ఈ కుంభమేళా సమయంలో పవిత్ర నదులలో స్నానం చేస్తారు. తమ పాపాలను కడిగి ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతారని భావిస్తారు. ఈ కుంభమేళాలో నాగ సాధువులు, ఋషులు, ఆధ్యాత్మిక నాయకులు కూడా హాజరవుతారు. సాంస్కృతిక గొప్పతనానికి ప్రతీకగా ఈ కుంభమేళా ప్రతిబింబిస్తుంది. ఈ మేళాలో నాగ సాధువులు నగ్నంగా బూడిద రాసుకొని కనిపిస్తారు. ఇక ఇదండి ఈ వీడియోలో అయితే కుంభమేళా గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఆగండి, అప్పుడే వెళ్ళిపోకుండా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.